అది నేను మంచోన్ని కాదు. నేనైతే ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటాను. ఏమండి మీరు చాలా పాస్టర్ గారు, మీరు ఎంత బాగా వాక్యం చెప్పారండి, మాకందరికి అర్థమయ్యేటట్లుగా చక్కగా మొన్న మనం ఒక మ్యారేజ్ చేసాం. వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి వాళ్ళ పిల్లలతో కాలు మొక్కిస్తున్నారు. వాళ్ళు గురువుగారికి కాలు మొక్కండి, ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి. నాకు మొక్కద్దయ్యా, నేను మీలాంటి మనిషిని అంటే, లేదు అండి మేము క్రిస్టియన్లో ఇలాగ పెళ్లి చేస్తారు, ఇలా మాట్లాడతారని మాకు తెలియదండి, ఫస్ట్ టైం మేము ఇలా వినడం చూడడం, చాలా బాగా చేశారండి. లోపల నేను తిట్టుకుంటున్నా, బట్ వీళ్ళకి అర్థం కాదు నేనేంటో. దే డోంట్ నో వాట్ ఐ యామ్. దే ట్రీట్ మీ లైక్ గాడ్ అనమాట. బట్ ఐ నో మై సెల్ఫ్ వాట్ ఐ యామ్. ఎన్నో రోజుల క్రితం అయ్యగారు చెప్పారు, దావీదు అలా తప్పు చేశాడు, అలా నా తప్పు చేశాడు. అవకాశం, అవసరం, కోరిక రావాలి కానీ కలిసి నువ్వు అంతకంటే ఘోరమైన కార్యాలు చేస్తావు. అందుకే అవతల వాడు ఎప్పుడైనా బలహీనుడై తప్పు చేసినప్పుడు నువ్వు అతన్ని వేలెత్తు చూపడం కంటే జాలి పడడం నేర్చుకో. ఏమంటే అతని కొరకు ప్రార్థన చేయడం నేర్చుకో, క్షమించడం నేర్చుకో, సాధ్యమైన తన తప్పు కవర్ చేయడం నేర్చుకో. నువ్వు కూడా దొరుకుతావు దేవుని ముందు. మనుషులకు దొరకపోవచ్చు కానీ దేవుని ముందు దొరుకుతావు.